ఇంకా ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీ లైవ్ లో నేను జాయిన్ అయ్యే ముందు నేను బంకర్ లోంచి ఇప్పుడు బయటకు వచ్చాను నేను. రైట్, బంకర్ మీకు నుంచి. మీకు పంపించాను నేను. అవునవును, అవునవును. జస్ట్ 3:30 in the morning we have a sirens. ఓకే, సో జెరూసలేం లో మీకు ఆ వీడియో కూడా పంపించాను నేను ఇప్పుడే. రైట్, జెరూసలేం లో బ్యాలిస్టిక్ మిసైల్స్ బండి. రైట్. అది కూడా అయితే ఇవాళ మనం మాట్లాడుతుండగా ప్లే చేద్దామండి. డెఫినెట్గా. అయితే సో ఇప్పుడు చెప్పండి, చెప్పండి. ఇప్పుడు మనకున్నటువంటి ఇజ్రాయెల్ న్యూస్ ఇక్కడ మాకు జూయిష్ బ్రేకింగ్ న్యూస్ అని వస్తూ ఉంటది. సో న్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ ని డిస్ట్రాయ్ చేసినట్టుగా ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగినట్టుగా చెప్తున్నారు ఇప్పుడు. సో ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళ దగ్గర బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేవి హ్యూజ్ లెవెల్లో తగ్గిపోతాయి. ఆ మెయిన్ బ్యాటరీస్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎవరి దగ్గర అండి? ఇరాన్ దగ్గర ఉన్న బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ దగ్గర ఆల్రెడీ 1000కి పైగా బ్యాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగం జరిగింది కదండి ఆల్రెడీ. అది అంతకు ముందండి. ఇప్పుడు ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ జూన్ 12 నుంచి 13 నుంచి ఇప్పటి వరకు అఫీషియల్ గా నిన్న మొన్నటి వరకు 580 బ్యాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించారండి. సో నిన్నటి నుంచి ఈ రోజు కనీసం ఇంకొక 50, 60, 70 వేసుకుంటే కూడా 600, 650 లోపల ఉంటది. సో 650 బాలిస్టిక్ మిసైల్స్. అది ఏ రేంజ్